గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎస్సీ బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు రాయలసీమ నుంచి అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ సీనియర్ నాయకుడైన వర్ల రామయ్య గతంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీనియర్ టీడీపీ నేత వర్ల రామయ్య కాగా బీసీ సామాజిక వర్గం నుంచి దళవాయి రమాదేవి పేర్లను అయితే పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు పూర్తిగా తెలుస్తుంది. అయితే సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, అదేవిధంగా రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఇద్దరి పేర్లను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే టీడీపీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వర్ల రామయ్యకు పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుందని, అదేవిధంగా మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం ద్వారా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్ళిన అనంతరం కూడా ఏదైతే గవర్నర్ ఆమోదంలో అధికార ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈ ఇద్దరి ఎంపికతో టీడీపీలోని ఎస్సీ బీసీ సామాజిక వర్గాల్లో ఏదైతే ప్రాతినిధ్యకంగా మరింత ప్రాధాన్యత లభించనుంది. అయితే త్వరలోనే ఎమ్మెల్సీలుగా వారిని ఏదైతే నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.